నాగర్ కర్నూలు జిల్లాలో జరగనున్న మొదటి విడత పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని నాగర్ కర్నూలు జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో పటిష్టమైన ప్రణాళికతో ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా మొదటి విడత ఎన్నికలు నిర్వహించేందుకు గాను జిల్లా యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని, ఈ ఎన్నికల కోసం 6,000 మందికి పైగా ఎన్నికల అధికారులు వివిధ హోదాల్లో విధుల్లో పాల్గొన్నారని, జిల్లాలో మొదటి విడతగా 151 గ్రామ పంచాయతీలకు ఎన్నిక ఉండగా ఇప్పటికే 14 గ్రామ పంచాయతీల సర్పంచులు ఏకగ్రీవమయ్యారని, మిగిలిన 137 గ్రామ పంచాయతీలకు గాను 447 మంది సర్పంచ్ అభ్యర్థులు, 1326 వార్డులకు గాను ఇప్పటికే 208 వార్డులు ఏకగ్రీవం కాగా మిగిలిన 1118 వార్డులకు గాను మరో 2774 మంది పోటీలో ఉన్నారని, ఆయా అభ్యర్థులకు జరగనున్న ఈ ఎన్నికల నేపథ్యంలో ప్రిసైడింగ్ అధికారులకు, స్టేజ్ 2 రిటర్నింగ్ అధికారులకు 3 విడతలలో పూర్తి స్థాయి శిక్షణ ఇచ్చామని, 6 మండలాల్లో జరిగే ఈ ఎన్నికల్లో 95,625 మంది పురుష ఓటర్లు, 96,529 మంది మహిళా ఓటర్లు, ఇతరులు 2, మొత్తం 1,92,156 మంది ఓటర్లు రేపు జరిగే ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారని తెలిపారు. ఈ ఎన్నికలకు 55 మంది మైక్రో అబ్జర్వర్లతో పాటు 32 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేసి తద్వారా గురువారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఆయా పోలింగ్ కేంద్రాల్లో కొనసాగే పోలింగ్ మరియు మధ్యాహ్నం 2 గంటల తర్వాత కొనసాగే ఓట్ల లెక్కింపు ప్రక్రియను జిల్లా కలెక్టరేట్ మరియు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో నేరుగా వీక్షించేలా ఏర్పాట్లు చేశామని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాట్లు చేసుకోవడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. Security and the law and order. So just to show you the enormity of it, maybe I should ask him to give you all a quick stats about it so that we know, and we are sort of more focused into this. The district team name and pettam, but that's not meant for outside kada. So maybe I can see some screens outside, ma'am. Andukane I mentioned it. Dani telisi jarugutunda teliyakunda jarugutunda. we ask when they are into it. And before I request మేడం